హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా పిన్ని వాళ్ళ యానివర్సరీ. అందులో ఇది 25th యానివర్సరీ అనమాట. సో సిల్వర్ జూబ్లీ మేమందరం కూడా ఒకటే ప్లేస్లో ఉండడం వల్ల బాగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి అనుకున్నాము. సో ఫస్ట్ యాక్చువల్గా అయితే మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉండే అనమాట. సో మమ్మీ వాళ్ళ కజిన్ వాళ్ళ డాటర్ది. సో అందరం కూడా ఆ మ్యారేజ్కి వెళ్ళినాము. దానికోసమే మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంకా మేము పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత సో అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఈరోజు సిల్వర్ జూబ్లీ కాబట్టి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము. తమ్ముళ్ళు కూడా ఇంకా మేము వచ్చేసరికి అన్నీ కొన్ని ఉంచారనమాట. సో నేను మా అక్క అనుకొని పూలదండలు తీసుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాము. సో వచ్చే దారిలో ఇంకా అవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చినాం అనమాట. సో ఇంకా మా ఇద్దరు అక్కలు కూడా లేకుండే అండ్ నా బ్రదర్స్ కూడా లేకుండే, మరదళ్ళు కూడా లేకుండే. సో కాకపోతే మమ్మీ వాళ్ళు అయితే 5 మెంబర్స్ ఉన్నారు కదా అని చెప్పి అనుకుని ఉండే అనమాట. సో ఇంకా అందరూ ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ మేము వాళ్ళందరినీ మిస్ చేసినాము. కాకపోతే చిన్నగా అయినా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి అనుకుని ఉండే అనమాట. సో మళ్ళీ 25th కదా, నార్మల్ యానివర్సరీ అంటే ఏమో అనుకోవచ్చు, 25th కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పి అనుకున్నాము. సో నేను వెళ్ళేసరికి తమ్ముళ్ళు బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చి ఉంచిండ్రనమాట. కాకపోతే డెకరేట్ చేయలేదు ఇంకా. సో మేము వెళ్ళిన తర్వాత డెకరేట్ చేయడం అట్లా స్టార్ట్ చేసినాము. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక పెళ్ళి ఉండే అని చెప్పాను కదా. సో ఆ పెళ్ళి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. అందరం అలసిపోయినట్టుండే. సో మీరు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది, అందరిది కూడా టైట్ ఫేసెస్ అనమాట. సో ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీలో ఎందుకంటే మా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఏదైనా చిన్ని ఫంక్షన్ ఉన్నా కూడా చాలా మెంబర్స్ అయిపోతాము అండ్ గోలగా ఉంటుంది. అందులో ఇంకా ఈ చిన్న బుడ్డీస్ ఉంటారు కదా, సో అక్క కొడుకులు, అక్క పిల్లలు, మా పిల్లలు. సో ఇంకా వీళ్ళైతే మొత్తం రచ్చ చేయడం అనమాట. సో మీకు అందుకే నేను దాదాపు అంటే ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ ఒరిజినల్ అలానే ఉంచుదాం అనుకున్నాను ఈ వీడియోలో. సో మీకే అర్థమవుతుంది మేమందరం ఒక ప్లేస్లో ఉంటే ఎంత గోలగా ఉంటుందో అండ్ ఎంత ఫన్గా కూడా ఉంటుందో అని. అరే ఇది కిందికి అయిందిరా, ఇది పైకి అందాం. అది ఉత్తిగానే ఉంది ఏందిరా, అది ఆశ పెట్టుకోండి, వీడియో ఇస్తా. ఇద్దరు అక్క పడుతుంది అట్లా. సో తను సరస్వతి ఆంటీ మా పిన్ని వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. మా అందరికీ కూడా క్లోజ్, ఇంకా ఫ్యామిలీ అందరికీ కూడా. సో తను రావడంతో ఇంకా కొంచెం ఫన్ ఎక్కువ యాడ్ అయిందనమాట. సో మా పిన్ని వాళ్ళని ఏడిపించడము, ఇంకా ఫొటోస్కి ఫోజెస్ అని చెప్పి అట్లా అని. సో బాగా ఎంజాయ్ చేసాము మేమందరం కలిసి. హార్ట్ పడింది మీ పైన, హార్ట్. అది మీకోసమే పడ్డది కావచ్చు. అరే హర్ష ప్రాక్టీస్ అయితే రావడం ఇప్పుడే. అదే అన్నయ్య నాటువంటి దాన్నే చూడండి. అంటే ఫోటోకి ఆ పోజ్ సెట్ కావద్దా? ఓకేనా?
సో ఇది కేక్ అనమాట. నాకు కేక్ మాత్రం చాలా నచ్చింది, కలర్ఫుల్గా ఉండే. అందులో నాకు పింక్ అంటే చాలా ఇష్టము. సో నాకు కేక్ చూడగానే నేను ఇదా అయిపోయినా అనమాట. సో తమ్ముళ్ళు ముందే ఆర్డర్ చేసి ఉండే కేక్. సో ఇంకా అది టైంకి అండ్ కేక్ కోసం కూడా కొంచెం లేట్ అయింది అనుకోండి. సో చూసారు కేక్ అయితే చాలా బాగుంది కదా. అండ్ నేను చెప్పాను కదా పెట్టెల్స్ అట్లా తీసుకొచ్చా అని చెప్పి. సో ఇట్లా వేలాగా వేసినాను అనమాట. చూడడానికి చాలా బాగుంది. కలిసి రండి, ఒక్కొక్కరైతే కలిసి రండి, కలిసి రండి, కలిసి రండి, కలిసి రండి. మీరు గట్టి కొర్రండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని వచ్చేటప్పుడు గట్టి కొర్రండి. ఇప్పుడు అనండి, ఇక అనండి, అనండి. హ్యాపీ యానివర్సరీ. కూర్చోండి, కూర్చోండి. చెప్తాం, ఎందుకంటే చెప్తాం. కూర్చోండి. శైవ ఇవి ఎందుకు పెట్టా? ఇంకే ఫస్ట్ దండలా సరే, ఇంకే దండలు వేసుకోమని చెప్ప, ఇంకేం వేసుకోమని. ఒకటి ఇస్తే వాళ్ళే వేసేసుకుంటాం. బాబాయ్ లేదు, ఇవ్వండి పట్టుకున్నాకనే. ఇట్లా మంచిగా పట్టుకోండి, మంచిగా మంచిగా. బాబాయ్ బాబాయ్ మర్చిపోయినా పెళ్ళప్పటి గుర్తు తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఎట్లా వేసాడు మంచిగా పట్టుకోద్దండ. ఫోటో కొట్టూరు మంచిగా. ఏ చిక్కు కేక్ పోతే చిక్కు. ఓకే డన్. ఇట్లా ఇట్లా స్ట్రైట్ నిల్చోండి. బావా మీరే ఇప్పుడు కాదు కేక్ కట్ చేసినాక వేస్తే బెటర్ ఏమో, అది మెల్ట్ అవుతుంది అనుకుంటా. చిక్కులే చిక్కులే అబ్బా ఆగబ్బా కొద్దిసేపు. హ్యాపీ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ. చలో కేక్ కట్ చేయండి. కేక్ అయినా కదా గిడుండే కదా నైఫ్ ఇందాక. అది పెళ్లి రోజు శుభాకాంక్షలు. అరే నువ్వు కొంచెం పక్కన కట్ చేయండి, కట్ చేయండి. ఫోటో ఫోటో పడాలి. తీసుకో బావా, జరగమ్మా. ఫోటో కవర్ కావాలి మాకు.
ఇస్తారు ఇస్తారు. అప్పకి పెట్టుకోండి వీడియో ఇస్తున్నా. అలా నాకు కేక్ నింపేది బాగున్నాడు అనుకో అప్పుడు మేము ఎవరు నువ్వు బాగు. అవును కరెక్టే. ఇంకా జ్యోతి కొట్టవారు బాబాయ్ అయితే ఎగ్లేసే లోపలికి తీసుకెట్టు. పెళ్లి రోజు ఫాస్టింగ్ లో సాయిబాబా మ్యారేజ్ కదా బాగా తెలుసు. హర్షతేజ పీస్ పెట్టుండే ఇది పక్కకు తీద్దాం ఇక ఇది లేకపోతే మళ్ళీ కూల్ కదా మొత్తం ఆపుతుంది. కట్ చేస్తాను చికెన్ కేక్ కట్ చేసి కూర్చొని కూర్చోండి ఎట్లా బాబాయ్ తీస్తున్నా వీడియోనే తీస్తున్నా బాబాయ్ వీడియోనే తీస్తున్నా రెండు చేతులు ఇట్లా దగ్గర పెట్టండి ఇట్లా కట్టించేలాగా వీడియో తీస్తున్నా పోసుకోండి ఎత్తి ఏమన్నా ఫోటోగ్రాఫర్ నానే ఇక పెట్టవాళ్ళు పెద్దమ్మ అబ్బాయి పెట్టేసేయండి కరెక్ట్గా కాడే వేసేయండి మనకు చూడ అడుకో ఇవ్వండి నాకు అక్షతలు అడుగుతా చూడగా తీస్తున్నా మా కొడుకు అయితే ఎవరో బొట్టు పెట్టడానికి వచ్చిర్రు. ఎవరో చిరు మీ ఇంటికి లిట్టు అంటే
ఒకసారి బాగా కూడా ఒకటి తీయకి మనం థ్యాంక్స్ బాబా. పాపం ఎన్నిసార్లు అమ్ముతుందట పాపం ఎన్నిసార్లు అమ్ముతుంది ఒకటేసారి అమ్ముతే అయిపోతుంది అబ్బా పెద్దరావు తీసినావా? కాదు అదే కాదు. జ్యోతిని ఒకసారి ఉండే ఒకసారి రెండుదాల మొక్కు మా ఆయన నీ కావాలే. సో ఇలా బాజా భజంత్రీలతో కాకపోయినా ఫుల్ ఆఫ్ ఫన్తో అండ్ ప్రేమతో మా పిన్ని వాళ్ళ 25th యానివర్సరీని మేము అందరం సెలబ్రేట్ చేసాము. సో ఇంకా మా అక్క వాళ్ళందరూ ఉంటే కూడా ఇంకా చాలా బాగుండేది. బట్ వాళ్ళందరినీ మేము మిస్ చేసినాం అనమాట. సో వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.